ఈరోజు నేను కర్రీస్‌లో యూజ్ చేసుకునే పొడులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ధనియాల పొడి చూపిస్తాను. తర్వాత జీలకర్ర. తర్వాత మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ నేను చేస్తున్నాను ధనియాల పొడి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటానండి. ఇప్పుడు నేను ధనియాలు అనేది తీసుకుంటున్నాను. ఇది క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు. బట్ నేను సింపుల్‌గా కర్రీస్‌కి యూజ్ చేసుకునేట్టుగా కొంచెం తీసుకుంటున్నాను. అంటే ఇది మొత్తం వేయట్లేదు. ఇందులో ఆపేస్తున్నాను. సరిపోతుంది. ఇప్పుడు ధనియాలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోతే టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఇందులోనికి 4 లవంగాలు వేస్తున్నాను. 1 ఇంచు దాల్చిన చెక్క అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. దాల్చిన చెక్క లవంగాలు వేయడం వల్ల ధనియాల పొడి అనేది కొంచెం 2 నెలలైనా కూడా స్టోర్ చేసుకున్న పాడవకుండా ఉంటుందన్నమాట. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసుకొని బాగా చల్లారబెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి చూడండి. ఇవన్నీ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇందులో అయితే నేను లవంగాలు వేయట్లేదు, ఓన్లీ దాల్చిన చెక్క ఒకటే వేస్తున్నాను. ఎందుకంటే స్టోర్కి వేసుకోవచ్చు, స్టోర్లో వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా ఫ్లేవర్ బాగానే ఉంటుంది. ఇదిగోండి, ఇవి వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మరీ మాడితే బాగోదన్నమాట. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి, ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు. నాకు ఒక 1 మంత్కి వస్తే సరిపోతుంది. ఎప్పుడు వేసైనా మేము డైలీ ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడే కదా, లేదంటే ఎప్పుడైనా మ్యారేజెస్ డేకో బర్త్డేస్కో అప్పుడు ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. కర్రీస్లో కూడా వేసుకోవచ్చు, బట్ ఎప్పుడైనా పని ఉంటుంది కదండి. మరీ బ్లాక్గా కాకుండా మీడియంలో జీలకర్ర ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి, ఫ్రై అవుతాయి. అంత సంపద అవుతుంది అన్నమాట. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఓకే అండి, ఇవి కూడా ప్లేట్లో తీసుకుందాం. ఇది మనం కుక్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, ఇవి కొంచెం చల్లారబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. గ్రైండ్ చేస్తాను, వాసన బాగా వస్తుంది. మీకు కనిపిస్తుందా? ఇది నేను మళ్ళీ చూపిస్తానండి. ఇది ధనియాల పొడి. జీలకర్రని పౌడర్ చేసుకుని చూపిస్తాను. ఇదిగోండి, నేను గాజు కంటైనర్లో తీసుకున్నాను, గ్లాస్ కంటైనర్లోకి. ఎప్పుడైనా ఈ పౌడర్ వేసిన వెంటనే మనం క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి టైట్గా, ఈ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా, హెయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, జీలకర్ర కూడా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఏదన్నా కంటైనర్లోకి వేసుకొని చూపిస్తాను. ఇదిగోండి, ఈ కంటైనర్ తీసుకున్న గ్లాస్ కంటైనర్లోకి క్యాప్ తీసుకుని టైట్గా క్లోజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసేది బిర్యానీ మసాలా. బయట దొరికే కాకుండా ఇంట్లోనే ఓన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నా వినర్ స్టైల్లో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోకూడదండి. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ 2 స్పూన్లు జీలకర్ర వేసుకుంటున్నానండి. స్పూన్లు జీలకర్ర వేసుకుంటున్నా. తర్వాత 2 స్పూన్లు షాజీరా వేసుకుంటున్నా. సారీ అండి, ఇప్పుడు వేసింది సోంపు 2 స్పూన్లు, షాజీరా అన్నాను. ఇప్పుడు వేసుకున్నాం మనం సోంపు, ఉప్పు, షాజీరా 2 స్పూన్లు. ఇది కూడా సేమ్. ఇదిగోండి, 6 అనాస పువ్వులు, 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క,
ఇవి 8 నుంచి 6 యాలక్కాయలు. ఇది వచ్చేసి జాపత్రి అన్నమాట. కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. కొంచెం వేస్తున్నా, కొంచెం. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు. 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్. ఇది తర్వాత స్పైస్కి తగ్గట్టు రెడ్ చిల్లీస్. నేను ఇక 6 to 8 వేస్తున్నా. నేనైతే 8 వేస్తున్నా. కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్ మిరియాలు. ఇదిగోండి. కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి. తర్వాత 8 బిర్యానీ ఆకు. ఇప్పుడు ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. ఇందులో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇవన్నీ 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇందులోని ఏమంటారు, మర్చిపోయాను, దాన్ని ఏదో అంటారు. ఇందులోని కరక్కాయ కూడా వేసుకోవచ్చు అండి, బట్ నేను వేయట్లేదు. కరక్కాయ వేయడం వల్ల ఏంటంటే చేదు వచ్చేస్తుంది అనమాట. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, నా దగ్గర ఉంది, బట్ నేను వేయట్లేదు, చెప్తున్నాను మీకు. ఇప్పుడు మనం వేసినవన్నీ 5 minutes ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొస్తాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బిర్యానీ ఆకుని, చిల్లీస్ని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగతా అన్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాను. బాగుంది, వాసన బాగా. ఇప్పుడు ఇందులోనే ఇదిగోండి, మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, ఇవి 2 వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇది ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకుని చూపిస్తాను. ఇదిగోండి, నేను ఈ గాజు కంటైనర్లో తీసుకున్నాను. ఇది బిర్యానీ మసాలా. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.